జై శ్రీరామ్. రామనామ స్మరణ ఏదో ఒక మాటగా భావించకూడదు. రామ అంటే రమింపచేయువాడు. రమింపచేయువాడంటే సకల జ్ఞానాన్ని మనలో నింపడానికి అతని యొక్క అతి మృదువైన మాటలు, ఆయన స్వరూపము, ఆయన యొక్క దివ్యమంగళ రూపము, ఇవన్నీ కూడా మనం ఒక్కసారి ఆ రూపాన్ని మనసులో ఉంచుకుంటే రామ అంటే వెంటనే రాక్షస సంహారం చేస్తాడు. రాక్షస సంహారం అంటే ఏమిటి? రాక్షసులు మనలో కూడా ఉన్నారు. మనలో మనస్సుకు సంబంధించి అనేక రాక్షసులు మనలోనే ఉంటారు. రాక్షస గుణాలు, ఈ రాక్షస గుణాలు మనలో ఉన్నాయని చాలామంది గ్రహించలేరు. ఇది నాది, ఇది నా బుద్ధి ఇంతే, నా ఆలోచన ఇంతే, నేను ఇలాగే ఉంటాను, ఇలా మాట్లాడుతూ అంటుంటారు. కానీ మనలో ఉన్న రాక్షసుడిని గురించి ఆలోచించరు. కనుక రామనామం జపిస్తూ ఉంటే అటువంటి రాక్షసులు అంటే మీ వ్యతిరేక ఆలోచనలు, మనల్ని కష్టపెట్టి, దుఃఖపెట్టి, బాధపెట్టి, హింస పెట్టేటటువంటి అనేక విపరీత ఆలోచనలు రాకుండా నిలపగల శక్తి ఒక్క రామనామానికి మాత్రమే ఉందని గ్రహించాలి. మనం 30వ సూత్రం వెళ్లే ముందుగా దుఃఖాలకు మూల కారణం ఏమంటే, ఆంజనేయ గారు ఏం చేస్తున్నారంటే, మనిషికి స్వేచ్ఛా వాయువులు తీసుకునేటటువంటి జ్ఞానం రావాలి. ఎందుకు జ్ఞానం అని అంటున్నామంటే, తీసుకునే శక్తి రావాలంటే ముందు స్వేచ్ఛా వాయువుల్ని ఏమిటో తెలుసుకోవాలి. స్వేచ్ఛా వాయువులు అంటే మనం వాయువుని తీసుకుంటూనే ఉన్నాం కదా. ఈ వాయువు తీసుకుంటున్నప్పుడు మరి ఇంకా స్వేచ్ఛా వాయువులు ఏంది అని అనేక మంది ప్రశ్నించవచ్చు. ఇది తప్పనిసరిగా ప్రశ్నిస్తారు కూడా. కానీ వినయశీలుడు గురువు గారు, మీరు చెప్తున్నది వాస్తవమే. ఇది ఎవరికీ అర్థం కాని మాట. స్వేచ్ఛా వాయువులు అంటే వాయువులు అనేవి అనేకం ఉన్నాయి. వాయువు అనేది మనకు ప్రాణశక్తినిచ్చేది. ఈ యొక్క ఆమ్లజని మనకు తెలుసు. ఈ స్వేచ్ఛా వాయువులు అనేది మీరు చెప్పాక కానీ ఇప్పుడు మాకు అర్థం కావడం లేదు. ఈ స్వేచ్ఛా వాయువులు అంటే మాకు వివరించండి అని అడిగాడు. ఉదాహరణకు ఎవరైనా ఒక వ్యక్తిని అందరు దుర్మార్గులు ఆకాంక్షతోనూ లేదంటే వ్యామోహంతోనూ స్త్రీని కానీ పురుషుని కానీ నిర్బంధిస్తారు. నిర్బంధంలో వారికి నరకాన్ని చూపిస్తారు. వాళ్ళు చెప్పినట్టు వినకపోతే. వారు చెప్పింది చెయ్యాలి అంటే అది బానిస బ్రతుకు మారిగానే కదా. కనుక చేయకపోతే వాళ్ళు అనేక విధాలుగా హింసించడం, బాధించడం జరుగుతూ ఉంటుంది. తర్వాత ఎప్పుడో ప్రభుత్వము ఆ దృష్టికి వెళ్ళి ఆ యొక్క ప్రతినిధులు, అధికారులు, రక్షకులు అందరూ అక్కడికి వచ్చి ఆ బంధించబడినట్టు వారిని విడిపిస్తారనుకోండి. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? ఇంతకాలం అనుభవించిన నరకం నుంచి హాయిగా శ్వాస తీసుకుంటారు. దీనిని స్వేచ్ఛా వాయువులు అంటారు. ఇంకా స్వేచ్ఛా వాయువులు అన్నప్పుడు ఇక్కడ మనం ఆధ్యాత్మికంగా ఏవి గ్రహించాలి? స్వేచ్ఛా వాయువులకు మొట్టమొదటి ఆలోచన ఏమిటంటే బానిసగా బ్రతకడం. బానిస అంటే మనకు ఇదివరకు పూర్వకాలం కొందరిని బానిసలుగా చేసుకొని వారి చేత అనేక కష్టాలు చేయించి వారికి విముక్తి లేకుండా చేసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మనం బ్రిటిష్ పరిపాలనలో బానిసత్వంలో ఉన్నామనేది మన వారి యొక్క నాయకుల యొక్క సందేశాలు విన్నాం. ఇప్పుడు లేదు, స్వతంత్రంగా వచ్చాం కాబట్టి, మనకు స్వాతంత్ర్యం వచ్చింది కాబట్టి, ప్రజాస్వామ్యము అంటే ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల యొక్క పరిపాలన ప్రజాస్వామ్యం. అంటే మనల్ని మనమే పరిపాలించుకుంటున్నాం. మనల్ని మనం పరిపాలించుకుంటున్నప్పుడు స్వేచ్ఛ, సమానత్వం ఇవన్నీ ఎక్కడికి వెళ్తాయి? వెళ్ళకూడదు. కానీ జరుగుతూ ఉంటుంది. మనకు పరిపాలనా పరంగా దాన్ని విడిచిపెట్టిన ఇక్కడ ఆధ్యాత్మికంగా అవసరమైనది ఏమిటంటే కోపానికి, ఆవేశానికి, ఆగ్రహానికి, ఆందోళనకు, భయానికి, అనుమానానికి, ముఖ్యంగా ప్రతిదీ అనుమానానికి బలహీనతలు ఏర్పరచుకొని వాటి నుంచి బయటపడలేనప్పుడు మనం పడే బాధకు అది వ్యసనం అని తెలుసు. ఆ వ్యసనం నుంచి బయటపడలేకపోవడం ఆ వ్యసనానికి బానిసైనట్లే కదా. ఎప్పుడైతే వీటన్నిటికీ మనం బానిసలుగా మారుతున్నామో, మనలో ఉన్న అంతర్గత శత్రువులకు కూడా బానిసలుగా మారిపోయినప్పుడు మనిషి ఖచ్చితంగా సుఖాల కన్నా దుఃఖాలే ఎక్కువగా అనుభవిస్తారు. వారు ఎప్పుడు మనసులో మనస్తాపం చెందుతూ మనోవికారాలతో గంభీరంగా కనిపించిన లోపల వారి బాధ, ఆవేదన అంతా కూడా అనేక విధాలుగా ఉంటాయి. ఇది ఒక మానసిక అనారోగ్య సమస్య కింద గ్రహించాలని పతంజలి మహర్షి గారి యొక్క భావన. అంటే ఇలా ఉన్నా కానీ కష్టాలు వస్తే ఏం చేయాలి? అప్పుడు రాకుండా ఉంటుందా అనే ప్రశ్న కూడా రావచ్చు.
బుద్ధి కర్మానుసారే. బుద్ధిని సరిగా ఉపయోగించుకుంటే ఇలాంటి కష్టాలు దుఃఖాలు రావు. బుద్ధిని కోల్పోయినప్పుడు స్వేచ్ఛా వాయువులు కూడా పోతాయి. స్వేచ్ఛా వాయువులు ఎప్పుడైతే కోల్పోతామో మనం వేరే వాటికి బానిసైపోతాము. సత్యాన్ని గ్రహించాలి. సత్యం ఎప్పుడు కూడా కఠినంగా, కర్కశంగా, నిష్కర్షగా చెబుతుంది. అని స్వభావమేమంతా. ఇది మనకు లోపల తెలిసినా బయటికి అంగీకరించరు. సమర్థించుకోవడానికి అనేక మంది ప్రయత్నిస్తూ ఉంటారు. ప్రశాంతత అంటే ఎక్కడి నుంచి వస్తుంది ప్రశాంతత? అందుకోసమే ఈ యోగ సాధన చెప్పి ఓం సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని సంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సత్. కృష్ణం వందే జగత్